నమస్కారం. ది డీప్ డైవ్కు స్వాగతం. ఈ వారం అంటే జూన్ 2 నుంచి 8 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ప్రభుత్వ నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులు, మార్కెట్ కబుర్లు, చాలా అంశాలున్నాయి చర్చించడానికి. ఈ సమాచారాన్ని మా శ్రోతలకు అవగాహన కోసం కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ సహకారంతో అందిస్తున్నాం. పూర్తి వివరాలు కావాలంటే మాత్రం ఎప్పట్లాగే తెలుగు ఇంగ్లీష్ పేపర్లు చూడాలి. ఖచ్చితంగా. సరే, మొదట పాలసీ విషయాలు చూద్దామా? రిజిస్ట్రేషన్ల దగ్గర ఏదో మార్పు వచ్చింది కదా, స్లాట్ విధానం అంటున్నారు. అవును, రాష్ట్రం మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన. మంచిదే. దానికి తోడు మేధా అని ఒక ఏఐ వాట్సాప్ చాట్బాట్ నంబర్ 8247623578 కూడా ఇచ్చారు. అంటే సందేహాలు అడగడానికి, స్లాట్ వివరాలకు ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. టెక్నాలజీ వాడుకోవటం మంచి విషయమే. అలాగే లేఅవుట్లల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు పెద్ద సమస్య కదా, దాన్ని ఆపటానికి కూడా ఏదో డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ తెస్తారట. అవును, అది కూడా అవసరమే. ఇంకా భూభారతి అని చెప్పి రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. జూన్ 20 వరకు మండలాల్లో జరుగుతాయట. అంటే భూపరిపాలనను ప్రజల దగ్గరికే తీసుకెళ్లే ప్రయత్నం అన్నమాట. దీనికోసం కొత్తగా 6000 మంది సర్వేర్లను కూడా తీసుకుంటారట. అది జరిగితే ప్రాసెస్ కొంచెం వేగవంతం అవ్వచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది, నోటరీ పత్రాలతో కొన్న స్థలాల గురించి. అవును, జీహెచ్ఎంసీ మీటింగ్లో చర్చకొచ్చిందట కదా, ఏమన్నారు? రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే నిర్మాణ అనుమతి ఇవ్వగలమని అధికారులు స్పష్టం చేశారట. నోటరీ డాక్యుమెంట్లుంటే కష్టం అని తేల్చేసినట్టున్నారు. ఇది కొనేవాళ్లు గుర్తుపెట్టుకోవాలి. చాలా కీలకమిదే. కొనే ముందే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం బెటరేమో. సరే, మరి మౌలిక సదుపాయాల విషయానికొస్తే రోడ్ల గురించి పెద్ద వార్త ఉంది కదా. అవును, సుమారు 22,000 కోట్లతో, అంటే 13,000 కిలోమీటర్ల రోడ్లను హ్యామ్ పద్ధతిలో బాగు చేస్తారనే ప్రతిపాదన ఒకటుంది. మంత్రిమండలి ఆమోదం లభించొచ్చు అంటున్నారు. హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నమాట. ఇది ముఖ్యంగా ఆర్ఆర్ అవతల ఉన్న నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందంటున్నారు. అంటే నగరం బయట కూడా అభివృద్ధికి బూస్ట్ వస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. రోడ్లతో పాటు నీటి సరఫరా మీద కూడా దృష్టి పెట్టారు. జలమండలి పరిధిని ఓఆర్ఆర్ బయటకు కూడా విస్తరిస్తున్నారు. గోదావరి నీళ్ళొస్తున్నాయి కదా, దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. మంచి విషయం. అలాగే మెట్రో సంగతేంటి? 2వ దశ బి భాగం డిపిఆర్లు రెడీ అయ్యాయట. జేబీఎస్ నుంచి షామీర్పేట్, జేబీఎస్ నుంచి మేడ్చల్, ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ, ఈ రూట్ల డిపిఆర్లు కూడా క్యాబినెట్ ముందుకు వెళ్తాయంటున్నారు. ఇవన్నీ వస్తే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సరే, ఇవన్నీ పాజిటివ్ డెవలప్మెంట్స్. మార్కెట్ ఎలా ఉంది? హెచ్ఎండిఏ ప్లాట్స్ వేలం వేస్తోందట కదా. అవును, ఇమ్ముల్ నర్వా, తొర్రూర్, లేమూరు, ప్రతాప్ సింగారం లాంటి చోట్ల డెవలప్ చేసిన లేఅవుట్లలో ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు. మార్కెట్లో కొంచెం స్తబ్దత ఉందనే టాకున్నా ఈ వేలం ఎలా జరుగుతుందో చూడాలి. హైదరాబాద్ మార్కెట్ నిలబడుతుందనే నమ్మకమైతే ఉంది. కానీ రెరా చట్టం అమలు తీరుపై విమర్శలొస్తున్నాయి. అది వచ్చి 8 ఏళ్లైనా ఇంకా కాగితంపై పులిలాగే ఉందని, పారదర్శకత పెద్దగా పెరగలేదని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసినట్టుంది. నిజమే. ఎంఆర్కేఎల్ ఎల్పీ విషయంలో రేరా ఇచ్చిన ఆర్డర్ కూడా దీన్నే చూపిస్తోంది. రెగ్యులేటరీ వ్యవస్థ ఇంకా బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. ఏంటది? స్టేట్ ఆర్కైవ్స్లో, అంటే ప్రభుత్వ రికార్డులు భద్రపరిచే చోట భూదస్తరాలను మార్చే కుట్ర జరిగిందట. అమ్మో, ఇది చాలా సీరియస్ కదా. అవును, కొందరు సిబ్బంది సాయంతో నకిలీ పత్రాలు పెట్టి వందల వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొట్టేయాలని ప్రయత్నించారని వార్తలొచ్చాయి. మంచెరేవుల కేస్, రాయదుర్గం భూముల కేస్, ఇవన్నీ దీనికి ఉదాహరణలే. అంటే పాత రికార్డులనే మార్చేస్తున్నారన్నమాట. ఇది చాలా ప్రమాదకరం. కొనేవాళ్లు, డెవలపర్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. అందుకే డ్యూ డిలిజెన్స్, అంటే ఆస్తి కొనే ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం, లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం. అస్సలు లైట్ తీసుకోవద్దు. చూశారు కదా, ఈ వారం ఒకవైపు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వార్తలు, మరోవైపు ఇలాంటి మోసాల పట్ల హెచ్చరికలు రెండూ ఉన్నాయి. అందుకే ఎలాంటి స్థిరాస్తి లావాదేవీ అయినా నమ్మకమైన సలహాదారుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని వివరాలు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను చూడండి. ఈ విశ్లేషణను మీకు అందించింది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ. అవును, ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రూపురేఖలు ఎలా మారిపోతాయో కదా ఊహించగలమా? ఆలోచించండి. వచ్చే వారం మరో విశ్లేషణతో కలుద్దాం. తప్పకుండా.